మంత్రుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మమ్మల్ని కలవకపోవడం, మేము అక్కడికి పోయి వెయిట్ చేయడం, ఇదేనా మేము ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం అని నేను ఒకసారి ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను. ఒక్కొక్క విద్యార్థి ఇక్కడ మేము ఓట్లు వేపిస్తేనే మీరు ఇవాళ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అట్లాంటి మా కోసం నిరుద్యోగుల కోసం పనిచేస్తామన్న ప్రభుత్వం ఈరోజు ఎందుకు మేము వెళ్ళిన మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మళ్ళీ ఇన్ని విధాలుగా ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారో అర్థం కాని స్థితి. అలాగే మా డిఎస్సి విషయంకి వస్తే ఈరోజు ఒక మినీ సివిల్ సర్వీస్కున్న అట్లాంటి సిలబస్ ఉంది మాకి. అట్లాంటిది నువ్వు మొన్న టెట్టు నీకు అసలు ఎవరే పెట్టమన్నలే, మేము డిమాండ్ చేయలేము. టెట్టు పెట్టి 20,00,000 మంది క్వాలిఫై అయినరు, వాళ్ళకు నువ్వు సమయం ఇవ్వకుండా కేవలం 45 రోజుల్లో మీరు డిఎస్సి ఎగ్జామ్ రాయండి అంటే ఇదే మేనిఫెస్టో మీకు 2 నెలలు కాదు 3 నెలల అవకాశం ఇస్తాము. మంత్రులైనా ఎమ్మెల్యేలైనా మీరు రాయండి, రాస్తే అప్పుడు మీకు తెలుస్తుంది ఆ సొల్యూషన్. మేము ఏమడుగుతున్నామంటే కేవలం ఒక 2 నెలలు వాయిదా వేసి ఆగస్టులో డిఎస్సి పెట్టండి, లేదా సెప్టెంబర్ మొదటి వారంలో డిఎస్సి నిర్వహించండి సమయాన్ని అడుగుతున్నాం అంతే. ఎందుకంటే ఇందులో చాలామంది డిఎస్సి రాసే వాళ్ళు గ్రూప్ 2 రాస్తారు, గ్రూప్ 2 రాసిన వాళ్ళు గ్రూప్ 3 రాస్తారు. వాళ్ళకు కూడా సిలబస్ పొంతన లేకుండా ఉంది. కావున ఈ డిఎస్సిని ఆగస్టు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించి అదే గ్రూప్ 2ను డిసెంబర్లో నిర్వహించవలసిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పడం జరిగింది. ప్రజాపాలన అనే పేరు చెప్పారు. ప్రజాపాలన అనే పేరుకు ప్రభుత్వం ఫిలప్ చేసిన ఉద్యోగాలకు సంబంధమే లేదు. అధికారంలో ఇప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఇప్పుడు ఒక మాట. ఇది కరెక్ట్ కాదు. గ్రూప్ 3 పోస్టులు 3 పోస్టులు కేవలం మేము సపరేట్ నోటిఫికేషన్ ఇస్తే మా ప్రభుత్వానికి మాత్రమే పేరు రావాలని చెప్పేసి ఆ విధంగా ఆలోచిస్తూ అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు వీరు పోస్టులు జనవరిలో వేస్తే నోటిఫికేషన్ వస్తే మళ్ళీ అది నోటిఫికేషన్ వచ్చే వరకు మార్చి లేదా ఫిబ్రవరి నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ వచ్చేసరికి మళ్ళీ ఆగస్టు మళ్ళీ సెప్టెంబర్ వరకు వెళ్ళిపోతుంది. అంటే ఆ సమయం వరకు నిరుద్యోగులు అశోక్ నగర్లో దిల్సునగర్లో ఇక్కడనే వెయిట్ చేయాలా? అంటే మీకు ఏదైనా ఎలక్షన్ ఉంటే మునుగోడు కానీ హుజరాబాద్ కానీ ఉప ఎన్నిక ఉంటే మీరు వితిన్ 6 months లోపల ఫిల్ చేస్తారు. మరి నిరుద్యోగుల బాధను పట్టించుకోరు. కాబట్టి ఈ వేదిక పక్షాన నిరుద్యోగుల పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం వీలైనంత త్వరగా 2-3 పోస్టులు పెంచాలి. అదేవిధంగా గ్రూప్ 1:1 పెంచాలి. థ్యాంక్ యూ. స్టార్ట్ చేశాము, ఇప్పటి వరకు ఇదే పరిస్థితి. అప్పుడు గురుకుల అండ్ గ్రూప్ 2 కూడా దగ్గర ఒకటే నెలలో మెయిన్స్ అప్పుడే అయింది, ప్రిలిమ్స్ మమ్మల్ని తిప్పించుకున్నారు. కనీసం అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేకపోతుండే ఇంకా ఇదంతా సమస్య కాదని చెప్పేసి బయటకు వచ్చే పరిస్థితి. దాదాపుగా ఎంత నిర్బంధించినా, ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని బెదిరింపులు చేసినా 10,000 మంది రోడ్లు ఎక్కితే అదొక మిలియన్ మార్చ్ని తలపించింది. ఆ యొక్క వచ్చిన ఊపి అయితే ఉందో గ్రూప్ 2 పోస్ట్పోన్ మూమెంటు, తర్వాత డిఎస్సి వాళ్ళకి ఇన్స్పైర్ అయింది. తర్వాత ప్రవళిక ఏదైతే సూసైడ్ చేసుకుందో ఒక నిరుద్యోగ సోదరి, ఆమె చనిపోయినప్పుడు కూడా అదే స్థాయిలో రోడ్ల మీద భారీ సంఖ్యలో వేలాదిగా తరలివచ్చిర్రు. అంటే ఒక్కసారిగా స్టార్ట్ అయిన మూమెంటు ఒక వేవ్ క్రియేట్ చేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చేసింది. దయచేసి ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంటు సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రహించాలి. అప్పుడైతే పరిస్థితి ఉందో 10,000 మంది రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏదైతే ఏర్పడిందో సేమ్ యాజ్ టీజ్గా ఇప్పుడు అదే పరిస్థితి దాపురించింది. ఇప్పుడు నేను గ్రూప్ 2 చదువుకుంటున్నా, నాకు సేమ్ డిఎస్సి క్వాలిఫై అయినాను. నాకు డిఎస్సి ఉంది. 1 వీక్ గ్యాప్లోనే 2 ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు జస్ట్ 1 వీకే ఉంది. ఎన్నో సందర్భాల్లో రేవంత్ రెడ్డితో గారితో సహా కాంగ్రెస్ పెద్దలు అందరూ పాటించారు. మాకు పరీక్షకు వ్యవధి ఉండాలి, అన్ని పరీక్షలు రాసుకునే వెసులుబాటు ఉండాలని చెప్పేసి ఆనాడు వాళ్ళందరూ చెప్పారు. ఇదే వేదిక మీద రేవంత్ రెడ్డి గారు తర్వాత తదితర పెద్దలందరూ వచ్చి కూర్చున్నప్పుడు ఇక్కడ ఉన్న చాలా మంది నిరుద్యోగుల మిత్రులు నాతో పాటు ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా నేనే అధ్యక్షత వహించిన. దయచేసి ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి. మేము ఒక రిక్వెస్ట్ మేనర్లోనే
దాదాపుగా అందరి మంత్రులను కలిసినాము ఇప్పటివరకు. ప్రభుత్వ పెద్దల్ని, మంత్రుల్ని అందరం కలుసుకుంటూ వచ్చినాము. మేము దాదాపు గత సంవత్సరం నుంచి రోడ్ల మీదే ఉండాల్సిన పరిస్థితి, మాకు మళ్ళీ రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క గ్రూప్ 2లో ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ని కొనసాగింపుగా ఈ యొక్క పరీక్ష నియామక ప్రక్రియ అనేది తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా దఫాలుగా చాలా సందర్భాల్లో వారే స్వయంగా చెప్పారు, ఈ యొక్క నిరుద్యోగుల వల్లే మేము మా యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. మా వల్లే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మా కోసమే పనిచేయాలన్నా వద్దా? మన కోసమే పనిచేయాలి కదా. కానీ అదేం జరగట్లేదు. ఒకసారి 2-3 సార్లు ఒకసారి రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినాం. అక్కడ అన్నాడు, అన్న స్టేట్లో టీఆర్ఎస్ని ఓడించే శక్తి కాంగ్రెస్ దగ్గర లేదు, కానీ నిరుద్యోగులు, రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఒక వేవ్ క్రియేట్ చేసిర్రు, ఆ వేవ్లో కొట్టుకోబోతుంది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అన్నారా అన్న. 2 సార్లు నా చెవులారా విన్న ఈ మాట. నేనేమంటున్నామంటే ఈ యొక్క నిరుద్యోగుల పవర్ ఏందో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా తెలుసు. దయచేసి మాకు ఇంతకంటే ఇంకా ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క వెంటనే గ్రూప్ 2 మరియు 3 నోటిఫికేషన్లో ఖాళీలు ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో వీలైనన్ని ఖాళీలు యాడ్ చేసి పరీక్ష నిర్వహించాల్సిందిగా, ఇంకోటి పరీక్షకు మధ్య ఒక వ్యవధి పెట్టి అన్ని పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పించాల్సిందిగా నేను ఈ వేదిక మీద నుంచి ఒక నిరుద్యోగ చైతన్య బస్ యాత్ర నార్త్ తెలంగాణ ఇన్ఛార్జిగా రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.